హాయ్ అండి. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నా పేరు హరిణి. ఈరోజు మన ముందున్నారు జయ గారు. హాయ్ అండి జయ గారు. హాయ్ హరిణి గారు. బేసిక్‌గా వచ్చేసి గోల్ స్కీమ్స్ మనము వింటూ ఉంటాం గదా బయట. గోల్ స్కీమ్స్ అనేది అంటే దాని కోసం కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో గోల్డ్ స్కీమ్ అనేది అందరూ కామన్‌గా తీసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఒక్కొక్క పర్సన్స్ ఉంటారు. వాళ్ళు తీసుకునే ఆర్నమెంట్ వాల్యూమ్ వచ్చేసి 1,50,000 అట్లా ఉంటుందండి. ఏ ఆర్నమెంట్స్ చూసుకున్నా మనం ఒక బిగ్ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు అంత ఉంటుంది కాస్ట్. అది అందరూ ఎట్ ఎ టైమ్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసమే మేము కొన్ని స్పెషల్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చామండి. ఓకే. ఆ స్కీమ్స్ ఎట్లా అనంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అవైలబుల్‌గా అంటే ఇంతే చేసుకోవాలని ఉండదు. ఇంత అమౌంట్ చేసుకుంటే ఇట్లా వస్తదని మేము బెనిఫిట్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పర్సన్ ఉంటారు. 1000 పే చేసుకోగలుగుతారు మంత్లీ. ఒక్కొక్క కస్టమర్ 2000, 3000 వాళ్ళకి ఎలా అయితే అవైలబుల్‌గా ఉంటదో పర్ మంత్ ఆ స్కీమ్ ప్లాన్ చేసుకోవడానికి ఓకే ఆ అండి. బెనిఫిట్ వాళ్ళ అవైలబిలిటీని బట్టి మేము స్కీమ్స్ అనేవి తీసుకొచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5000 స్కీమ్ తీసుకున్నారనుకోండి. ఓకే. అది మినిమమ్ మనకి 12 మంత్స్ వరకు ఉంటుందండి. ఆ 12 మంత్స్ అంటే మనం 5000 ఏదైతే పర్ మంత్ పే చేస్తామో ఓకే. ఎవరైతే మనం దేంట్లో అయితే మనం గోల్డ్ స్కీమ్ తీసుకుందాం అనుకుంటున్నామో వాళ్ళ దాంట్లో మినిమమ్ 5000 స్టార్ట్ చేసామనుకోండి ఫర్ మంత్. మీరు 12 మంత్స్ తీసుకునేటప్పుడు 60,000 అవుతుంది. సో, అవునండి. ఆర్నమెంట్ వాల్యూ వచ్చేసప్పటికి ఒక 80,000 ఉందనుకోండి. ఈ 60,000 యాడ్ అయ్యి మినిమమ్ రిమైనింగ్ 20,000 కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమనిపియదు. అవును. సో, దానికోసమనే మేము ఈ గోల్డ్ స్కీమ్ అనేది తీసుకొచ్చామండి. ఓకే అండి. ఇప్పుడు బేసికల్లీ గోల్డ్ రేట్స్ అనేది డే బై డే పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. అవునండి. మరి 12 మంత్స్ తర్వాత అనుకోండి, ఒకవేళ గోల్డ్ రేట్ గనక పెరిగిపోయిందనుకోండి, అవును. అప్పుడు అంటే ఎలా ఉంటుంది దాని ప్రాసెస్? ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అందరికి ఇదొక మేజర్ డౌట్ అండి. గోల్డ్ మేము తీసుకున్నప్పుడు స్కీమ్ ఒక రేట్ ఉంటది. తర్వాత ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో, దీన్ని బట్టి ఎట్లా మేము తీసుకుంటాం అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ స్టార్టింగ్ ఏదైతే జాన్వరి మంత్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. జాన్వరి మంత్‌లో గ్రామ్ వాల్యూ వచ్చి 9,000 ఉందండి. తను ఓకే. డిసెంబర్‌లోనో లేదంటే ఆ నెక్స్ట్ ఇయరో తీసుకుంటాడు. ఓకే. మళ్ళీ జాన్వరి మంత్‌లో తీసుకుంటారు. అప్పుడు గోల్డ్ రేట్ 7,000 ఉందండి, 9,000 ఏదైతే తక్కువ వాల్యూమ్ ఉందో ఆ రేట్ అనేది మేము కన్సిడర్ చేస్తాము. ఓకే. ఇప్పుడు కస్టమర్ తీసుకున్న 9,000ది ఉంటుంది జాన్వరిలో. కస్టమర్ ఇంకో జాన్వరిలో మంత్‌లో తీసుకుందామంటే అప్పుడు 7,000 ఉండొచ్చు. ఓకే. ఏదైతే తక్కువ వాల్యూమ్ ఉందో గ్రామ్ వాల్యూ అది మేము కన్సిడర్ తీసుకొని తీస్తామండి. ఇప్పుడు సాధారణంగా అందరికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. గోల్డ్ రేట్ అనేది డే బై డే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అవునండి. దానికి అంటే కంపారిజన్ ఎలా చేసుకుంటారు? ఎండ్ ఆఫ్ ది మనం ఏ రోజైతే తీసుకోవాలనుకుంటున్నామో గోల్డ్ ఆర్నమెంట్ అప్పుడు అవునండి. కంపారిజన్ ఎలా ఉంటుందండి? గోల్డ్ స్కీమ్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటామో అప్పుడున్న గ్రామ్ వాల్యూ, ఇప్పుడున్న గ్రామ్ వాల్యూ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. కానీ మనం ఇది గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాము. గోల్డ్ అనేది మనం ఇదే తీసుకుంటాం అనేది స్టార్ట్ చేయరు కదా! ఓకే. మేము ఈ స్కీమ్ తీసుకుంటామని స్టార్ట్ అదే మాకు ఈ స్కీమ్ కావాలని కస్టమర్ అనేది తీసుకుంటారు. ఓకే. కానీ ఈ ఆర్నమెంట్ కోసము మేము ఎప్పుడు బుక్ చేసుకుంటాం అని ఉండదు కదండీ. అవునండి. స్కీమ్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసుకుంటున్నామేమని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఓకే. స్కీమ్ అనేది ఎండ్ అయ్యే టయానికి కస్టమర్ మేము ఇప్పుడు తీసుకోవాలి ఈరోజు అని అనుకుంటారు కదా! ఏ డే అయితే తీసుకుంటారో ఓకే. ఆ డే ఉన్న వాల్యూని బట్టి మేమనేది అలొకేట్ చేస్తాం. అదే ఆర్నమెంట్ వాల్యూమ్ అనేది ఫిక్స్ చేస్తాము. ఓకే అండి. అండ్ ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు మన కంట్రీతో కంపేర్ చేస్తే అదర్ అవును. కంట్రీస్‌లో గోల్డ్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దానికి గల రీజన్స్ ఏమై ఉంటది? ఇప్పుడు గోల్డ్ అనేది మనకి ఒకటే కాస్ట్ అనేది రన్ అవ్వదండి. అందరికి ఐడియా ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ అదర్ కంట్రీస్‌కి, మన కంట్రీస్‌కి డిఫరెన్స్ మేజర్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు ఇద్దరు చేసేది బై హ్యాండ్‌తోనే చేస్తారు. కానీ దాంట్లో డిఫరెన్స్ ఏంటి? మనకి అక్కడ తీసుకుంటే మాత్రం కస్టమర్‌కి గోల్డ్ వాల్యూమ్ అనేది తక్కువకిస్తారు. కానీ ఓకే. మేకింగ్ చార్జెస్ అడిషనల్ ఏస్తారు. ఇప్పుడు అక్కడ తీసుకుంటే గోల్డ్ ఆర్నమెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఆర్నమెంట్ ఉందనుకోండి. ఓకే. ఇండియాకి, అదర్ కంట్రీస్‌కి. అదర్ కంట్రీలో వచ్చేసి మనకది ఒక 75,000 అట్లా ఉండొచ్చు. కానీ అడిషనల్‌గా 25% అనేది మేకింగ్ చార్జెస్ ఇస్తారు. ఓకే. అదే మనకిక్కడ కంపారిజన్ చేసుకుంటే ఆర్నమెంట్‌కి 2%, 3% అట్లా మినిమమ్ అనేది మనకి వేస్తారు మేకింగ్ చేసి. దానికి దీనికి అది అంత డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. దీని గల యూజెస్ చెప్పగలుగుతారా అండి? ఆ! గోల్డ్ స్కీమ్ యూజెస్? ఆ! అండి. తప్పకుండా చెప్తాను. ఈ గోల్డ్ స్కీమ్ తీసుకోవడం వల్ల కస్టమర్స్‌కి ఉన్న బెనిఫిట్ ఏంటి అనంటే, కస్టమర్ ఎట్ ఎ టైమ్ అమౌంట్ అనేది పే చేసుకోవాల్సిన ఉండదండి. ఓకే. ఇప్పుడు ఏదైతే ఒక ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నామో, ఒక 1,00,000 గాని, 2,00,000 గాని ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు కస్టమర్ టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేయాల్సిన అవసరం ఉండదు. బర్డెన్ అనిపించదు స్కీమ్స్ ఓకే. తీసుకోవటం వల్ల. ఓకే.
దీంతో పాటు కస్టమర్‌కి స్కీమ్స్ ఒకేసారి మేము అంత అమౌంట్ సేవింగ్ చేసుకోవడానికి బర్డెన్ అవుతుంది. అట్లా కాకుండా పర్ మంత్‌కి ఇట్లా ఇంత అమౌంట్ అని సేవింగ్ చేసుకోవడం కస్టమర్‌కి కూడా ఇంత అమౌంట్ ఒకేసారి పే చేస్తున్నా అనే ప్రెషర్ అనేది ఉండదు కస్టమర్స్‌కి. ఓకే అండి. ఈజీగా ఉంటది. దాంతో పాటు కస్టమర్‌కి స్కీమ్స్ తీసుకోవడం వల్ల ఆ రోజు ఏదైతే మనకి రేట్ ఉంటుందో దాంతో పాటు బెనిఫిట్ అనేది ఇస్తాం. లైక్ ఒక ఆఫర్ ఒక 1000 2000 అట్లా డేని బట్టి మేము ఆఫర్ అనేది ఇస్తాము. ఈ స్కీమ్స్‌లో ఆఫర్ రన్ అవుతుంది. ప్లస్ దాని ఏదైతే ఆర్నమెంట్ కొంటున్నారో దానికి కూడా మేము బెనిఫిట్ అనేది ఇస్తాము. ఓకే అండి. ఓవరాల్ వాల్యూమ్ వచ్చి ఒక 1,00,000 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. కస్టమర్‌కి లిటరల్లీ ఒక 5,000-6,000 అనేది డౌన్ అవుతుందండి. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థాంక్ థాంక్ యూ.